షూటింగ్స్ ఎలా నడుస్తాయి? అంటే నేను విన్నది ఏంటంటే సినిమాకి, సీరియల్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పొద్దున ఎప్పుడు ఎళ్తారు, హ్మ్. పాపం నైట్ ఎప్పుడు వస్తారు. సినిమాకి టైమింగ్ ఉంటుంది. 6-6 కాల్ షీట్ అని, నైట్ 9 టు మార్నింగ్ 9 అలా ఉంటాయి. సీరియల్‌కి అలా ఉండదు. హ్మ్. ఏ టైం అవుతుందో తెలీదు. ఎప్పుడెళ్ళామో తెలీదు. ఎప్పుడొస్తామో తెలీదు. నా లైఫ్‌లోనంటే నేను 72 అవర్స్ కంటిన్యూ సీరియల్ కోసం వర్క్ చేశాను. 72 గంటలు. వితౌట్ స్లీప్. ఏ సీరియల్‌కండి? నేను బిఫోర్ ఒకటి 'కలిసుంటే కలిసి సుఖం' అనే సీరియల్ చేసేదాన్ని. ఓకే. చేసేటప్పుడు సేమ్ టైమ్‌లో 'బ్రహ్మముడి' సేమ్ వీక్స్ 2. హ్మ్. అయ్యేటప్పుడు ఇంకా 2 డిలే చేయడం లేదు. 2 డేట్స్ ఉన్నాయి నాకు. నేను అవాయిడ్ చేయడానికి ఛాన్స్ లేదు. అండ్ టెలికాస్ట్ ప్రాబ్లమ్ ఉంది. మార్నింగ్ 6:00కి 'కలిసుంటే కలిసి సుఖం' సీరియల్‌కి వెళ్ళేదాన్ని. ఈవినింగ్ 6 వచ్చిన తర్వాత డైరెక్ట్ మళ్ళీ సెట్‌లోకొచ్చేయాలి బ్రహ్మముడి సెట్‌కి. 7:00కి అది స్టార్ట్ అయ్యేది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ షూట్ 5:30, 6 వరకు మళ్ళీ ఇదయ్యేది. మళ్ళీ డైరెక్ట్ అక్కడ సెట్‌కి. ఇంట్లో స్నానం చేయడం, అదే బ్యాగ్స్ కార్‌లోనే ఉండేవి. ఆ బ్యాగ్స్‌తో మళ్ళీ వెళ్ళి 72 గంటలు నిద్ర లేకుండా. ఆఫ్టర్ 72 అవర్స్ తర్వాత 2 డేస్ నేను కోమానా? కోమా కాదు హాస్పిటల్. హాస్పిటల్. ఏమన్నారు డాక్టర్? డీహైడ్రేట్ అయిపోయింది బాడీ. అబ్బబ్బబ్బబ్బా! ఇప్పుడెప్పుడో మేము చిన్నప్పుడు దట్ టూ చలికాలం. ఫుల్ వింటర్. అన్ని ఔట్ సైడ్ సీన్స్ అయిపోయింది. లైక్ లంగ్స్‌లోన ఫ్లమ్ ఇదయ్యి. అంత కష్టపడి చేయటం కంటే కొంచెం అదెవరు గుర్తించరు. చాలా మంది అనుకుంటారు 'బ్రహ్మముడి' సీరియల్‌లో అప్పు ఎంత బావుంది. ఎంత క్యూట్‌గా, ఎంత సింపుల్‌గా మేకప్ ఏమీ లేకుండా మంచి హెయిర్ స్టైల్‌తో ఉంది అని. బట్ ఆ విగ్ పెట్టేటప్పుడు అదెంత పెయిన్ అవుతుందో నాకు మాత్రం తెలుసు. యెస్. 1 ఇయర్ అవుతుంది. ఆ విగ్‌తోనే నేను జర్నీ చేస్తున్నాను. అండ్ దానివల్ల నాకు బ్లడ్ క్లాట్ అయింది హెడ్‌లో. చాలా సఫర్ అయ్యా. బట్ ప్రొడక్షన్ కూడా ఏ రోజు నన్ను అడగలేదు ఆర్ యూ ఓకే అని. ఫ్రెండ్స్ కూడా అడగలేదు ఆర్ యూ ఓకే. అందరికీ ఏంటంటే ఏముంది డబ్బు సంపాదిస్తుంది అనుకుంటున్నారు. సీరియల్‌కి డబ్బు ఎంతొస్తదో సీరియల్ ఇండస్ట్రీ అందరికీ తెలుసు. అవునా? ఫేమ్ మాత్రమే వస్తది. అంటే చాలా మంది ఏంటంటే ఈళ్ళు డైలీ చేస్తా ఉంటారు. రెమ్యునరేషన్ అనుకుంటున్నారు. గూడా రోజుకి ఒక్కొక్కళ్ళకి ఒక 20,000-25,000 వరకు ఉంటుంది. అంత లేదు. సీరియల్స్‌కి అంత ఇస్తే ఇంకెందుకు బావుంటుంది. నెల మొత్తం మీద ఎన్ని రోజులు షూటింగ్? మనం అనుకుంటాం మనకి ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ ఒక సీరియల్ ఉంటుంది. సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ ఒక సీరియల్ ఉంటుంది. హ్మ్. ఆ 2 వీక్స్‌లోన కలిపి అందరూ అనుకుంటారు. అంటే 14 డేస్ ఇక్కడ, 15 డేస్ ఇక్కడ, 15 డేస్ ఇక్కడ వర్క్ చేస్తారని. అంత రాదు. గట్టిగా కొడితే మొత్తానికి కలిపి 15 డేస్ ఉంటది. 15 డేస్ ఖాళీగానే ఉంటాం. అలా అని మేము ఇంకొకళ్ళకి డేట్స్ ఇవ్వడానికి లేదు. ఆ అగ్రీమెంట్. వీక్స్‌లో. అగ్రీమెంట్ ఉంటుందా? లీడ్స్ అందరికి అగ్రీమెంట్స్ ఉంటాయి. ఆ వీక్స్‌లో మేము ఇంకొక సీరియల్‌కి ఇవ్వలేం డేట్స్. అలా అని ఇంట్లో ఖాళీగా కూర్చుంటే డబ్బులు రావు. చాలా మంది సీరియల్ ఆర్టిస్ట్‌లు డిప్రెషన్‌లోకెళ్ళిపోయి ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్‌లో ఎందుకుంటారంటే బికాస్ ఆఫ్ ఎందుకంటే వర్క్ లేకపోతే వాళ్ళకవ్వదు. కాస్ట్యూమ్స్ కూడా ఓన్‌గా మీరే ఓన్ కొనుక్కోవాలి. ఓన్ కాస్ట్యూమ్స్. సినిమాదైతే వాళ్ళే కొంచెం ఇస్తారు. వాళ్ళే ఇస్తారు. అండ్ సీరియల్స్‌కొచ్చేసరికి ఓన్ కాస్ట్యూమ్స్. ఓన్ కాస్ట్యూమ్స్, ఓన్ జ్యువెల్లరీ. ఎప్పుడైనా మళ్ళీ ఎందుకు వచ్చాం చక్కగా జాబ్ చేసుకుంటే వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ టైప్‌లో ఎప్పుడైనా అనుకున్నారా నైనిష గారు? అనుకున్నా. ఎందుకు అనవసరంగా అంటే ఇండస్ట్రీకి రావడం నాకు లక్కా, బ్యాడ్ లక్కా తెలీదు. 90% పీపుల్ ఇండస్ట్రీ అనేటప్పటికి బ్యాడ్‌గానే థాట్. అవును. ఇప్పుడు ఇండస్ట్రీ అమ్మాయిని ఏ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేయదు. మా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుంది. మామూలుగా చెప్తున్నా. బేసికల్లీ ఏ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదు. ఆ! ఇలా ఇండస్ట్రీ అనగానే ఎందుకులే ఆ అమ్మాయితో మన ఊర్లోనే పిల్లుంటది. ఆ పిల్లని చేసుకో. ఇండస్ట్రీ అమ్మాయి ఎందుకు చూసావా దాని మీద యూట్యూబ్‌లో ఎలాంటివి రాస్తున్నారు. ఏమేం చేస్తున్నారు చూసావా అంటారు. అది కరెక్టా కాదా వాళ్ళకెలా తెలుస్తుంది? తెలీదు గదా!